నమస్కారం అండి. శివోహం. నా పేరు లక్ష్మీ లావణ్య. ప్రొద్దుటూరు నుంచి వచ్చాను. నేను ఆరోగ్యరీత్యా కొంచెం ఉద్యోగానికి సెలవు పెట్టి ఇంట్లో ఉంటున్నాను. అదే సమయంలో అనుకోకుండా యూట్యూబ్లో హెల్త్ పర్పస్ కొన్ని వీడియోలు చూడడం జరిగింది. ఆ టైంలో అనుకోకుండా ఒక చిన్న షార్ట్ అండి, జస్ట్ 30 సెకండ్స్ ఆ టైపు షార్ట్ చూశాను. ఎందుకో ఎన్నో ప్రయత్నాలు చేశాను కదా, ఆ షార్ట్ నన్ను చాలా ఆకర్షించింది. ఒకసారి దీంట్లో కూడా ప్రయత్నం చేస్తామని కింద స్క్రోల్ అయిన నెంబర్కు ఒక మెసేజ్ చేశానండి. చేస్తే వెంటనే ఆన్సర్ వచ్చింది. లెవెల్ 1 అనేది స్టార్ట్ అవుతుంది ఎస్కేఎస్లో, 2 డేస్లో మీరు జాయిన్ అవ్వచ్చు అని. అలా ప్రయత్నాలు చేశాను హెల్త్ పర్పస్ కోసము. ఒక చిన్న ప్రయత్నం చేస్తే తప్పేంటన్నట్లు జాయిన్ అయ్యానండి. నిజానికి అంటే నేను ఓపెన్గా చెప్తాను, అసలు దానిపైన ఏ సదభిప్రాయం లేదు. అప్పటికి జాయిన్ అయ్యాను. ఫస్ట్ డే స్టార్ట్ అయింది. గురువు గారిని చూశాను, క్యాజువల్గానే చూశాను. ఓకే, చూసి తర్వాత 15 మినిట్స్లో ఆ గురువు గారు కుండలిని శక్తి యాక్టివేట్ అయ్యేది, దానికి సంబంధించిన రిజల్ట్ 3 టైప్స్లో మన బాడీలో ఎలా తెలుస్తుందని చెప్పారు. అందులో ఆశ్చర్యం ఏంటంటే నాకు 2 టైప్స్ అయిందండి. అసలు నేనే అద్భుతం, అసలు అలా జరిగిందా నాకేనా, మళ్ళీ నేను రియలైజ్ అవ్వడానికి కూడా చాలా టైం పట్టింది. సరే 3 డేస్ అటెండ్ అయ్యాను. నెక్స్ట్ 1 వీక్ గ్యాప్తో మళ్ళీ సెకండ్ లెవెల్, అట్లా 4th లెవెల్ కంప్లీట్ చేశానండి. తర్వాత 5th లెవెల్కు ఆన్లైన్ కాకుండా ఆఫ్లైన్ అన్నారు. సో ఈ మధ్యలో ఏం జరిగిందంటే కల్పతరు అని ఒకటి చెప్పారండి గురువుగారు. అది అంటే మీరు నమ్ముతారు లేదో, అది అమేజింగ్. అది ఎలాగంటారా, మనకు ఆరోగ్యం సమస్యలున్నా డాక్టర్ల దగ్గరికి వెళ్తాము, వేలు టెస్టులు, మెడిసిన్ అని ఖర్చులు పెట్టుకుంటాము. అవన్నీ ఏముండవు దీంట్లో. హీలింగ్ టెక్నిక్ ఉంటుంది. నెక్స్ట్ రెండోది, కోరికలు తీర్చుకోవడానికి ఏం చేస్తామండి, టెంపుల్స్కి వెళ్తాము, అక్కడ ముక్కుడులు చెల్లిస్తాము, కానుకలు వేస్తాము, ఎన్నో చేస్తాను. నేను కూడా చేశాను, మీ కాదు, నేను కూడా చేశాను అవన్నీ. సో అవన్నీ కూడా అవసరం లేదు. అది కూడా మేనిఫెస్టేషన్ టెక్నిక్తో స్వతహాగా మనమే, ఎవరో వచ్చి చేయనక్కర్లేదు, మనమే మనకు హీల్ చేసుకోవచ్చు ప్రతి ఆరోగ్య సమస్యకు. రెండోది, మన వారికి కూడా మనం చేయొచ్చు. మనకు తెలిసిన వాళ్ళు కూడా ఏదైనా బాధలో ఉండి మనతో చెప్పుకుంటారు కదండి, అప్పుడు వాళ్ళకు కూడా మనం హీలింగ్ చేయొచ్చు. అంతేకాదు మనకి ఏదైనా టెన్షన్ ఉంది, ఏదైనా కోరిక జరగలేదు, వాటికి కూడా మనము మేనిఫెస్టేషన్ అండ్ టెక్నిక్ ఉండదండి, అది చేసుకోవచ్చు. అంటే మనం చేసేదాన్ని, నమ్మకంతో చేసేదాన్ని బట్టి 1 డేస్లో జరగచ్చు, 1 వీక్లో జరగచ్చు. అది రిజల్ట్ ఏదైనా టైము అంటే పీరియడ్ ఆఫ్ టైం ఉంటే ఆ టైంను బట్టి జరుగుతుంది. కానీ జరగడం అనేది ఖచ్చితంగా 100% షూర్ అండి. ఈ 2 కూడా నేను 4th లెవెల్ అయిపోయే లోపలే జరిగిపోయిందండి. తర్వాత 5th లెవెల్కు జస్ట్ ఒక 6 డేస్ బ్యాక్ నేను ఇక్కడికి రావడం జరిగింది. అది కూడా ఏంటి అంటే, ఆ 4 లెవెల్ బాగుంది కదా, ఇంకా ఏదో తెలుసుకోవాలని వచ్చాను. నేను ఒక గురువు దగ్గరికి, ఒక టీచర్ దగ్గరికి వెళ్తున్నాననే ఉద్దేశంతో వచ్చాను. కానీ ఇక్కడికి వచ్చినాక ఆ గురువు ఆలోచన పోయిందండి. ఆయన దేవుడు. అది ఎలా అంటే, ఆయన ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకంగా. అసలు ఒక టీచర్ పిల్లలకు కూడా అంత ఓపికగా నేర్పిస్తాడు పిల్లలకు. బట్ ఇంత వయసు వాళ్ళకు ఓపికగా నేర్పించడం అంటే కొంచెం తేడా ఉంటుంది కదా. అన్ని వయసు వాళ్ళకు ఆయన సమానంగా చిరునవ్వు చెదరకుండా ఆయన ఉదయం నుంచి సాయంకాలం వరకు ఆ క్లాస్ చెప్తూ ఉంటారండి. అలా మంత్రముగ్ధులై చూస్తుంటారు కదా, అలా చూస్తుండిపోవచ్చండి. ఆయన చూస్తా అంటే అన్నీ మర్చిపోతాం, బాధ, ఇండ్లు, ఉద్యోగము అన్నీ మర్చిపోతాం. అలా 6 రోజులు జరిగింది. ఒక్కో రోజు ఒక్కో అమేజింగ్. ఆయన శక్తిపాతం ఇచ్చారండి గురువు గారు. నిజంగా ఆయన మెడిటేషన్ చేసిన శక్తినంతా సాధకులైన మా కోసం దారబోసాడు. ఆయన చెయ్యి తలపైన అలా పెడితే, నేను యాక్చువల్గా యూట్యూబ్లో చూసాను శక్తిపాతం అంటే ఏంటో అనుకున్నాను. కానీ కరెంటు షాక్ కొడితే ఎలా ఉంటుందో నా బాడీలో వైబ్రేషన్ అలా వెళ్ళిపోతుందండి. అది నేను పర్సనల్గా ఫీల్ అయ్యాను కాబట్టి ఇలా చెప్పగలుగుతున్నాను. ఇంకా సెకండ్ వన్ ఏంటంటే, ఒక భగవంతుడే మన దగ్గరికి వచ్చి మనకు చదువు చెప్తున్నాడా, ఆత్మజ్ఞానం గురించి తెలియపరుస్తున్నాడా, మోక్ష మార్గానికి దారి చూపిస్తున్నాడా, కోరికలు తీరుస్తున్నాడు, ఒక పక్క ఆరోగ్యం ఇస్తున్నాడు, ఒక పక్క మన జీవిత గమ్యం ఏంటంటే మోక్ష మార్గం. అదే కదా ఎవరైనా కోరుకుంటాను చివరికి, దేవుడా నాకు ఈ జన్మ చాలు అని ఆ పదం అయితే వాడతాం కదా, అలాంటి మోక్ష మార్గాన్ని ఈయన ఇస్తున్నాడు. సాక్షాత్తు పరమశివుడే అని ఒకటి మాత్రం నేను నమ్మకంగా చెప్తాను. క్యాజువల్గా తీసుకుంటే అది ఏమీ జరగదండి, పక్క నేను ఎక్స్పీరియన్స్ ఫీల్ అయ్యాను. బట్ హృదయం పైన మనసు పెట్టుకొని ఆ తండ్రి పేరు చెప్పుకుంటూ, ఆయన తండ్రి అనొచ్చు, గురువు అనొచ్చు, అనొచ్చు మన ఇష్టం, కానీ ఆయన పరమశివుడి రూపంలో ఉన్నాడు. ఆయన గన మదిలో తలుచుకొని మీరు మనస్సాక్షిగా ఆ పని చేయగలిగినా, లేదా ఆ కోరిక కోసం ప్రయత్నం చేసినా తప్పకుండా కాల వ్యవధిలో తప్పకుండా జరుగుతుంది. అది నేను స్వతహాగా నా జీవితంలో జరిగినవి చాలా ఉన్నాయి. అలా చెప్పుకుంటూ పోతే, ఎక్కడైనా మనము ఏదైనా నేర్చుకుంటే జనరల్గా గురుదక్షిణ ఇస్తాం, ఎవరికైనా ఏదైనా ఇస్తాం కదండి మనం నేర్చుకున్నాక. అలాగే ఈ గురువు గారికి దక్షిణగా ఒకటి అడుగుతారండి, నమ్మకంతో సర్వస్వ శరణాగతి చెయ్యి, నువ్వు నీకు జరగాల్సింది ఏదో నేను చూసుకుంటాను అని ఒక ధైర్యం ఇచ్చేస్తాడండి. ఆయన మనతో ఉన్నాడు, ఎల్లప్పుడూ ఉంటాడు. కాకపోతే మనం నమ్మాల్సింది, ఏ విధంగా అయితే భగవంతుని నమ్మి గుడికి వెళ్తామో అదే విధంగా మీరు ఇక్కడికి వచ్చి ఇంటికి వెళ్ళే లోపల పూర్తి నమ్మకంతో ఆయన పైన పెట్టినారంటే మీ జీవితంలో ఒక ఉన్నత స్థితిని సాధిస్తారు. చివరికి మోక్షాన్ని కూడా మీరు పొందగలుగుతారు. నేను మనస వాచ కర్మన శ్రీ పరమ పూజ్యులు జీవేశ్వర గురూజీకి నేను పాదం లాంటి నమస్కరిస్తూ, నేను నా జీవితాంతం ఆయనకు శరణాగతిగా ఉంటానని, ఆయన నా జీవితంలో ఎల్లవేళలా నా వెంట ఉంటాడనే నమ్మకంతో ఇక్కడ నుంచి ఈ లెవెల్ పూర్తి చేసుకొని వెళ్తున్నానండి. థ్యాంక్ యూ.